15వ శ్లోకము. నా మాం దుష్కృతినో మూఢాః ప్రబధ్యంతే నరాధమాః మాయయా పహృత జ్ఞానాసురం భావమాశ్రితాః. మాం నన్ను దుష్కృతినః చెడు పనులు చెయ్యువారు దుష్టులు, మూఢాః అజ్ఞానులు, నా ప్రబధ్యంతే శరణు వేడుదురు, నరాధమాః మానవులలో అధములు, మాయయా మాయచే అపహృత జ్ఞానాః జ్ఞానము అపహరింపబడిన వారు, ఆసురం రాక్షస సంబంధమైన భావం స్వభావమును ఆశ్రితాః ఆశ్రయించిన వారు, దుష్టులైన మూఢులు, నరాధములు, మాయచే అపహరింపబడిన జ్ఞానము గలవారు, దానవ ప్రవృత్తి అయిన నాస్తిక స్వభావమును కలిగి ఉండువారు నన్ను శరణు వేడలేరు. భాష్యము. దేవాదిదేవుడైన శ్రీకృష్ణుని పాదపద్మములను శరణు వేడుట ద్వారా మాత్రమే మానవుడు మిక్కిలి కఠినమైన ప్రకృతి నియమములను అధిగమించగలడని భగవద్గీతలో చెప్పబడినది. అయినను విద్యావంతులైన తాత్వికులు, శాస్త్రజ్ఞులు, వ్యాపారస్తులు, పాలకులు, ప్రజానాయకులు వంటి వారెందరో సర్వశక్తి సంపన్నుడైన శ్రీకృష్ణ భగవానుని పాదపద్మములను శరణు వేడకపోవుటకు కారణమేమిటి అని ఈ సందర్భమున ఒక ప్రశ్న తలెత్తును. మానవులకు మార్గదర్శకులైన కొందరు గొప్ప ప్రణాళికలు మరియు పట్టుదలతో భౌతిక ప్రకృతి నియమముల నుండి ముక్తిని సాధించుటకు అనేక సంవత్సరములు, అనేక జన్మలలో వివిధ రకములుగా యత్నించిరి. కానీ దేవాదిదేవుడైన శ్రీకృష్ణుని పాదపద్మములకు శరణవేడుట ద్వారా మాత్రమే ముక్తి సాధ్యపడినప్పుడు మేధావులు మరియు గొప్పగా శ్రమించువారైన నాయకులు ఎందుకు ఈ సులభ విధానమును అవలంబించరు? ఈ ప్రశ్నకు భగవద్గీత స్పష్టముగా సూటిగా సమాధానమిచ్చును. మానవ సంఘముకు వాస్తవ మార్గదర్శకులైన బ్రహ్మ, శివుడు, కపిలుడు, సనకాది కుమారులు, మనువు, వ్యాసుడు, దేవలుడు, అసితుడు, జనకుడు, ప్రహ్లాదుడు, బలి మహారాజు, అటు తరువాత వారైన శ్రీమధ్వాచార్యులు, శ్రీరామానుజాచార్యులు, శ్రీ చైతన్య మహాప్రభువు, ఇంకను అనేకులు శ్రద్ధావంతులైన తాత్వికులు, రాజకీయవేత్తలు, విద్యాబోధకులు, విజ్ఞానవేత్తలు వంటి వారు సర్వశక్తిమంతుడు, పరమోన్నత ప్రామాణికుడైన పరమపురుషుని పాదపద్మములను శరణు వేడరు. నిజమైన తత్వవేత్తలు, శాస్త్రజ్ఞులు, బోధకులు, నేతలు కాని వారు మాత్రమే భౌతిక లాభముల కొరకై తమను తాము గొప్పగా ప్రదర్శించుకొనుచు భగవానుని ప్రణాళికలను గాని మార్గమును గాని అనుసరింపరు. వారు భగవంతుని గూర్చిన నిజమైన అవగాహన లేకుండా తమ భౌతిక ప్రణాళికలను తయారు చేసుకుని వానిని ఆచరిస్తూ వ్యర్థ ప్రయత్నములతో భౌతిక జీవిత సమస్యలను పరిష్కరించుకొనుటకు బదులు వాటిని మరింత జటిలము చేసుకొందురు. ఎందుకనగా భౌతిక ప్రకృతి శక్తివంతమగుట చేత ఎల్లప్పుడూ అది అట్టి నాస్తికుల అప్రమాణిక ప్రణాళికలను నిరోధించి వారి ప్రణాళికా సంఘముల ప్రణాళికలను భంగపరచును. నాస్తికులైన ప్రణాళికవాదులు ఇక్కడ దుష్కృతినః చెడు కార్యములను ఆచరించువారుగా అను పదముతో వర్ణించబడిరి. కృతి అనగా గణనీయమైన కార్యమును చేసిన వాడని భావము. నాస్తిక యోచనాపరులు కొన్నిసార్లు తెలివి మంతులుగా లేక గొప్ప వారుగా కనిపించవచ్చును. ఎందుకనగా మంచివైనను చెడువైనను గొప్ప గొప్ప ప్రణాళికలను నిర్వహించుటకు గొప్ప తెలివి అవసరము. కానీ వారు అట్టి నాస్తిక బుద్ధి దేవాదిదేవుని విధానముకు వ్యతిరేకముగా ఉపయోగింపబడుట చేత నాస్తికులు దుష్కృతి అని పిలువబడును. అట్టి నాస్తికుల బుద్ధి మరియు ప్రయత్నములు తప్పుడు మార్గమును బట్టి ఉండునని ఈ పదము సూచిస్తుండెను. భౌతిక శక్తి సంపూర్ణముగా దేవాదిదేవుని నిర్దేశముననుసరించి వర్తించునని భగవద్గీతలో స్పష్టముగా తెలుపబడినది. దానికెన్నడూనూ స్వతంత్రమైన అధికారము లేదు. వస్తు కదలికకు అనుగుణముగా దాని ఛాయ చరించున్నట్లుగా అది వర్తించును. అయినప్పటికీ భౌతిక శక్తి మిక్కిలి శక్తివంతమైనది. కానీ భక్తి లేని కారణముగా నాస్తికుడు ఆ భౌతిక ప్రకృతి వర్తించు విధానమును గాని దేవాదిదేవుని సంకల్పమును గాని గ్రహించలేడు. శాస్త్రజ్ఞులు, తత్వవేత్తలు, నేతలు, బోధకులని లౌకికముగా గొప్ప పేరు సాధించిన
హిరణ్యకశిపుడు మరియు రావణుల ప్రణాళికలన్నీ మట్టిలో కలిసిపోయినట్లే మాయ మరియు రజస్తమో గుణముల కారణముగా నాస్తికుడైనట్టి వాని ప్రణాళికలన్నీ భంగపడును. క్రింద వివరించబడినట్లు ఇట్టి దుష్కృతులు 4 రకములుగా ఉందురు. 1 మూఢులు, జంతువుల వలె కష్టిస్తూ అజ్ఞానముతో నిండి ఉందురు. తమ శ్రమ ఫలితమును తామే అనుభవింపదలుచుదురు. దానిని వారు భగవంతునితో పంచుకోగోరరు. శ్రమజీవికి సరి అయిన ఉదాహరణ గాడిద. యజమాని ఈ అల్ప జంతువుతో గొప్ప కష్టమైన పనులను చేయించుకొనును. నిజమునకు గాడిద యజమాని చెప్పినట్లు రేయింబవళ్ళు శ్రమిస్తూ తాను ఎవరి కొరకు పనిచేస్తున్నదో కూడా ఎరుగదు. అది కొంత గడ్డిని తిని పొట్ట నింపుకొనుటతో తృప్తి చెందును. యజమాని వచ్చి దండించునేమోనను భయముతో స్వల్పముగా నిద్రించును. ఆడగాడిదతో పదే పదే తన్నులు తినుచున్నను అది తన కామదాహమును తీర్చుకొనుటకు ప్రయత్నించుటలో నిమగ్నమై కొన్నిసార్లు అది వేదాంతమును కవిత్వమును కూడా ఆలాపిస్తుండును. నిజమునకు ఆ ఓండ్రధ్వని ఇతరులకు చీకాకును మాత్రమే కలిగించును. తానెవరి కొరకు శ్రమించవలెనో ఎరుగని కామ్య కర్మరతుడైన అజ్ఞాని పరిస్థితి కూడా ఇట్టిదే. అతడు కర్మయజ్ఞము కొరకే ఉద్దేశించబడినదను జ్ఞానమును కలిగి ఉండడు. తమకు తాము సొంతముగా సృష్టించుకున్నట్టి పనుల భారములను నిర్వర్తించుట కొరకై రేయింబవళ్ళు శ్రమించువారు తరచుగా జీవాత్మ యొక్క నిత్యత్వమును గూర్చి వినుటకు సమయము లేదని చెప్పుతుందురు. అట్టి మూఢులు నశ్వరములైన భౌతిక లాభమే జీవిత సర్వస్వమని భావించుదురు. నిజమునకు అట్టి మూఢులు తమ పరిశ్రమ ఫలములలోని అతి స్వల్ప భాగమును మాత్రమే అనుభవింతురు. అయినప్పటికీ వాటి కొరకే వారు తమ జీవితములను అర్పింతురు. భౌతిక లాభము కొరకై వారు కొన్నిసార్లు రేయింబవళ్ళు నిద్ర లేకుండా గడుపుతుందరు. అజీర్తి లేదా కడుపులో వ్రణములు కలిగినను తగినంత ఆహారము లేకున్నను వారు వాటిని లక్ష్య పెట్టక తృప్తి చెందుతుందరు. కేవలము వారు తమ మిథ్యా యజమానుల లాభము కొరకై రేయింబవళ్ళు తీవ్రముగా శ్రమించుటలో మునిగి ఉందురు. తమ వాస్తవ యజమాని అయిన శ్రీకృష్ణ భగవానుని గుర్తించక అట్టివారు తమ అమూల్యమైన కాలమును ధనపరాయణుల సేవలో వృధా చేస్తుందురు. దురదృష్టవశాత్తు వారు యజమానులందరకును పరమ యజమాని అయిన దేవాదిదేవునికి శరణు వేడుటకు గాని దేవాదిదేవుని గూర్చి భక్తుల నుండి శ్రవణము చేయుటకు గాని కాలమును వినియోగించరు. మలమును భక్షించు పందులు నెయ్యి పంచదారలతో చేసిన మధుర పదార్థములను అంగీకరించలేనట్లుగా తాత్కాలికమైన భౌతిక జగత్తుకు సంబంధించిన ఇంద్రియ భోగ విషయములను గూర్చి నిర్విరామముగా వినగలిగిన మూర్ఖుడైనట్టి కర్మి ఈ భౌతిక జగత్తును నడిపించు శాశ్వత శక్తిని గూర్చి వినుటకు సమయమును కేటాయింపడు. 2 నరాధముడు. దుష్కృతులలో 2వ తరగతికి సంబంధించిన వాడు. నరుడు అనగా మానవుడు మరియు అధముడు అనగా నీచుడని అర్థము. మొత్తము 84 లక్షల వివిధ జీవరాశులలో మానవ జాతులు 4 లక్షల రకములు. వీనిలో మిక్కిలి అనాగరికములైన అల్పమానవ జాతులు అసంఖ్యాకములుగా కలవు. క్రమబద్ధమైన సాంఘిక రాజకీయ ఆధ్యాత్మిక జీవన సిద్ధాంతములు కలిగిన వారే నాగరిక మానవులు. సాంఘికముగా రాజకీయముగా వృద్ధి చెందినను ధర్మ జీవన విధానమును కలిగి ఉండని వారు నరాధములుగా భావించబడుదురు. ధర్మ సిద్ధాంతములను అనుసరించుటకు గల ప్రయోజనము పరతత్వమును గూర్చి అతనితో మానవునకు గల సంబంధమును గూర్చి ఎరుగుటయే అగును. కనుక భగవద్రహితమైన ధర్మము ఎన్నడూనూ ధర్మము కాలేదు. భగవానుడైన శ్రీకృష్ణుడు తనకంటే అధికుడు లేడని మరియు తానే పరమ సత్య స్వరూపుడనని భగవద్గీతలో స్పష్టముగా తెలిపి ఉండెను. అట్టి సర్వశక్తిమంతుడు పరమ సత్యము దేవాదిదేవుడైన శ్రీకృష్ణునితో తమకు గల నిత్య సంబంధమును పునరుద్ధరించుట కొరకై నాగరిక మానవ జన్మ ఉద్దేశించబడినది. ఈ సదవకాశమును పోగొట్టుకొనిన వారు నరాధములుగా పరిగణించబడుదురు.
తల్లి గర్భములో మిక్కిలి అసౌకర్య పరిస్థితిలో ఉన్నప్పుడు శిశువు విడుదల కొరకై భగవంతుని ప్రార్థిస్తూ తాను బయటపడగానే భగవంతుని అర్చించుదునని వాగ్దానము చేయునని శాస్త్రముల నుండి మనకు తెలియను. జీవులందరూ శ్రీకృష్ణ భగవానునితో నిత్య సంబంధమును కలిగి ఉండుట చేత తాను కష్టదశలో ఉన్నప్పుడు అట్లు భగవంతుని ప్రార్థించుట సహజము. కానీ గర్భము నుండి బయటపడినంతనే తన జన్మ దుఃఖములను మరియు తనను రక్షించగల భగవానుని కూడా శిశువు మాయా ప్రభావముతో విస్మరించును. కనుకనే నిగూఢమైన భగవత్ చైతన్యమును శిశువులలో జాగృతము చేయుట పోషకుల బాధ్యత. ధర్మజీవనముకు మార్గదర్శకమైన మనుస్మృతిలో చెప్పబడినట్లు భగవత్ చైతన్యమును జాగృతపరచుట కొరకే దశవిధ సంస్కార విధానములు, వర్ణాశ్రమ ధర్మ విధానములు ఉద్దేశించబడినవి. కానీ ఏ విధానము కూడా ఖచ్చితముగా ప్రపంచములో ఏ ప్రాంతములోనూ అనుసరించబడకుండుట చేత ప్రస్తుత జనాభాలో 99.9% జనులు నరాధములే అయి ఉండిరి. జనాభా సమస్తము నరాధములైనప్పుడు సహజముగానే వారి నామమాత్ర విద్యా జ్ఞానములు సర్వశక్తిమంతమైన భౌతిక ప్రకృతి శక్తిచే శూన్యము చేయబడును. భగవద్గీతను అనుసరించి 5వ అధ్యాయము 18వ శ్లోకము, విద్యావంతుడైన బ్రాహ్మణుని సునకమును, గోవును, ఏనుగును, చండాలుని సమాన దృష్టితో దర్శించువాడే పండితుడు. నిజమైన భక్తుని దృష్టి అట్లు ఉండును. దేవాదిదేవుని అవతారమైన శ్రీ నిత్యానంద ప్రభువు నరాధములైన జగాయ్ మధాయ్ అను ఇరువురు సోదరులను ఉద్ధరించి మానవాధములపై కూడా ఏ విధముగా నిజమైన భక్తుడు దయను చూపగలడో చూపెను. కనుక దేవాదిదేవునిచే నిరసించబడిన నరాధముడు కేవలము భక్తుని కృపచేతనే తిరిగి తన ఆధ్యాత్మిక చైతన్యమును పునరుద్ధరించుకొనును. శ్రీ చైతన్య మహాప్రభువు భాగవత ధర్మమును భక్తుల కార్యక్రమములు ప్రచారము చేస్తూ భగవత్ సందేశమును వినయముతో శ్రవణము చేయవలనని ఉపదేశించి ఉండెను. ఆ సందేశపు సారాంశమే ఈ భగవద్గీత. వినయముతో కూడిన శ్రవణ విధానము చేతనే నరాధములు ఉద్ధరించబడగలరు. కానీ దురదృష్టవశాత్తు వారు ఈ సందేశమును వినుటకు నిరాకరిస్తుందురు. ఇక ఆ దేవాదిదేవుని సంకల్పముకు శరణు వేడుటను గూర్చి ఏమి చెప్పేది? నరాధములు ఉద్దేశపూర్వకముగా మానవుని ప్రధాన ధర్మమును నిర్లక్ష్యపరచుదురు. 3. దుష్కృతులలో 3వ తరగతి వారు మాయయాపహృత జ్ఞానాః, అనగా మాయాశక్తి ప్రభావముచే జ్ఞానము అపహరింపబడిన వారని భావము. సాధారణముగా వారిలో చాలా మంది గొప్ప తత్వవేత్తలు, కవులు, విద్యావంతులు, శాస్త్రజ్ఞులనే పేరుగాంచినప్పటికీ మాయచే పెడద్రోవ పట్టిన వారగుదురు. కనుకనే వారు దేవాదిదేవుని పట్ల అవిధేయులై ఉందురు. ప్రస్తుత కాలములో మాయయాపహృత జ్ఞానుల సంఖ్య అధికముగా ఉండెను. భగవద్గీతకు సంబంధించిన విద్వాంసులలో కూడా అట్టివారు అనేకులు కలరు. భగవద్గీతలో శ్రీకృష్ణుడు దేవాదిదేవుడనే సరళము మరియు స్పష్టమైన భాషలో చెప్పబడినది. అతనితో సమానులు గాని అతని కంటెను అధికులు కాని ఎవ్వరునూ ఉండరు. మానవులందరికీ ఆదిపిత అయిన బ్రహ్మదేవునికి కూడా అతడే తండ్రి అని పేర్కొనబడెను. నిజమునకు శ్రీకృష్ణుడు బ్రహ్మదేవునికే కాకుండా సమస్త జీవజాతులకు కూడా తండ్రి అని చెప్పబడెను. నిరాకార బ్రహ్మముకు మరియు పరమాత్మకు కూడా అతడే మూలము. జీవులందరిలో గల పరమాత్ముడు అతని స్వాంశరూపమే. అన్నింటికి అతడే మూల కారణము. కనుక ప్రతి ఒక్కరును అతని పాదపద్మములకు శరణు వేడవలనని చెప్పబడినది. ఇట్టి వాక్యములు ఎంత స్పష్టముగా ఉన్నప్పటికీ మాయయాపహృత జ్ఞానులు భగవానుని నిరసించి అతడిని కూడా సామాన్య మానవునిగానే భావించుదురు. భగవానుని దివ్యమైన నిత్యమైన రూపమును అనుసరించి ధన్యమైన మానవ రూపము రూపొందించబడినదని వారెరుగలేరు.
మాయయాపహృత జ్ఞానులు అగు వారి అప్రమాణిక గీతా భాష్యములు పరంపరానుగతమైన భాష్యములకు భిన్నములై ఆధ్యాత్మిక అవగాహన మార్గములో కేవలము అవరోధములే అగును. అటువంటి మోహితులైన భాష్యకారులు శ్రీకృష్ణ భగవానుని పాదపద్మములను శరణు వేడుట గాని ఆ దేవాది దేవుని శరణు వేడమని ఇతరులకు బోధించుట గాని చెయ్యరు. 4 దుష్కృతులలో చివరి తరగతికి చెందిన వారు ఆసురం భావమాశ్రితాః అనగా రాక్షస సిద్ధాంతములను అనుసరించువారు. అట్టివారు బహిరంగంగా నాస్తికత్వమును ప్రదర్శించుదురు. వారిలో కొందరు దేవాదిదేవుడు ఈ భౌతిక జగత్తులో అవతరించడని వాదిస్తుందురు. కానీ ఎందుకు అవతరించడనే విషయముకు తగిన కారణములను వారు చెప్పలేరు. మరికొందరు భగవద్గీతలో చెప్పిన దానికి విరుద్ధముగా శ్రీకృష్ణ భగవానుడు నిరాకార బ్రహ్మముకు అధీనుడని వివరింతురు. దేవాదిదేవుడైన శ్రీకృష్ణుని పట్ల ద్వేషముతో అట్టి రాక్షస స్వభావమును కలిగిన వాడు తమ ఇచ్ఛానుసారము అప్రమాణికములైన అనేక అవతారములను సృష్టించును. భగవంతుని నిందించుటయే జీవిత సిద్ధాంతముగా కలిగిన అట్టి రాక్షస స్వభావులు ఎన్నడును శ్రీకృష్ణ భగవానుని పాదపద్మములను శరణు వేడరు. దక్షిణ భారతవాసి అలవందారుగా ప్రసిద్ధులైన శ్రీ యమునాచార్యుల వారు ఇట్లు పలికిరే: హే ప్రభో, నీవు అసాధారణమైన గుణములతోనూ లక్షణములతోనూ లీలలతోనూ కూడి ఉన్నప్పటికీ సత్వగుణముతో కూడిన శాస్త్రములన్నీ నీ మాహాత్మ్యమును నిర్ధారించినను దివ్య గుణ సంపన్నులు, ఆధ్యాత్మిక జ్ఞాన నిష్ణాతులు మరియు ప్రసిద్ధ మహాత్ములు నిన్ను గుర్తించి స్తుతించినప్పటికీ నాస్తిక సిద్ధాంతములను కలిగి ఉండు వ్యక్తులు నిన్ను ఎరుగలేరు. స్తోత్రరత్న 15. కనుకనే పైన పేర్కొనబడిన 1 మూఢులు, 2 నరాధములు, 3 మాయయాపహృత జ్ఞానులు, 4 రాక్షస ప్రవృత్తి గలవారు ప్రామాణిక వైదిక గ్రంథములు ఎంతగా ఆదేశించినను దేవాదిదేవుని పాదపద్మములను శరణు వేడరు.